अभी आप देख रहे हैं तेलंगाना समाचार। కరీంనగర్ పట్టణంలోని కోట ఆవరణలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చేవెళ్ల దళిత డిక్లరేషన్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ మాలా మాదిగల ప్రత్యేకమైన కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం పట్ల జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీల అధ్యక్షులు కురివి అరుణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వర్యులు ప్రభాకర్ గౌడ్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి మరియు కురివి అరుణ్ కుమార్లు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం దళిత బంధు పేర్లతో దళితులను మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీ మాలా మాదిగలకు 2 ప్రత్యేకమైన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దళితులకు పట్ల చిత్తశుద్ధిని నిర్వహించుకుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రవణ్ నాయక్, జిల్లా అధ్యక్షులు పులి అంజనేయులు గౌడ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్నెల రాజమల్లయ్య, దండి రవీందర్, పిడి రమేష్, మీసాల సాయిలు, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, హస్తపురం రమేష్, ధన్నా సింగ్, కలువల రామచందర్, శివప్రసాద్, మనోజ్, సంపత్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 2 ప్రత్యేకమైన కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు గాను ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్పొరేషన్ల ఏర్పాటులో ప్రత్యేక చొరవ చూపినటువంటి మా ప్రియతమ జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి చిత్రపటాలకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా దళితులను, ముఖ్యంగా మాలా మాదిగలను ఒక ఓట్ బ్యాంక్ లాగానే చూసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మాలా మాదిగల స్వావలంబనకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దళితుల పక్షపాతిగానే ఉన్నది. అదేవిధంగా దళితులు, ముఖ్యంగా మాలా మాదిగలకు 2 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా వారు ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా స్వావలంబన పొంది వారు ఆర్థికంగా ఎదగడానికి ఈ కార్పొరేషన్ ఎంతగానో తోడ్పడతాయి. ఈరోజు కరీంనగర్ జిల్లాలోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా దళితులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.